హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను SAT ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మీ ఫోన్లో కానీ ఆర్ ల్యాప్టాప్లోని ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. తర్వాత బ్రౌజర్లోని బడీ ఫర్ స్టడీ SAT అని సెర్చ్ చేయండి. తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేయండి. అక్కడ ఒక వెబ్సైట్ కనబడుతుంది, కాలేజ్ బోర్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ది అవైలబుల్ అని కనబడుతుంది. దాన్ని చూసుకొని రిక్వైర్మెంట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అవైలబుల్ డిస్కౌంట్ వోచర్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ అవ్వండి. నా కేసులో అయితే నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయాను. సో నేను స్టార్ట్ ద అప్లికేషన్ మీద క్లిక్ చేస్తాను. మీరు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇలాగా ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఆధార్ కార్డ్ ఇది ఎంటర్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ మీ పేరెంట్స్ పోతారు ఎలా ఇదంతా మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఇన్ కేస్ ఇదంతా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి తప్పు లేకుండా. అండ్ 7 కంటిన్యూ క్లిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మైనర్ హ్యాస్ 18 సో ఇది గార్డెన్ మీద తర్వాత నెక్స్ట్ పేజ్కి ఇలా వస్తారు. ఇక్కడ మీ 11th అండ్ 10th క్లాస్ మార్క్స్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ 11th మీ దగ్గర ఉంటే మాత్రం సేమ్ క్లిక్ చేసి అండ్ 10th మార్క్స్ ఎంటర్ చేసి సేమ్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. సో మీ టోటల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫాదర్ అండ్ మీ మదర్ది కూడా మీ ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ మీ ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత 7 కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ 10th మార్క్ లిస్ట్ అండ్ మీ డాడీ ఇన్కమ్ ప్రూఫ్ ఆర్ ఐడిఆర్ ఏదైనా పీడిఎఫ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ లేటెస్ట్ కాలేజ్ ఫీ రిసిప్ట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ 11th మార్క్ షీట్స్ ఉంటే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాగ అన్ని గ్రీన్ టిక్ వస్తాయి. గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత ఇక్కడ 7 కంటిన్యూ క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఒక రిఫరెన్సెస్ యాడ్ చేయాలి, ఒక ఇద్దరివి. సో నా కేసులో నేను నా ఫాదర్ ఎంటర్ చేస్తున్నాను. నా ఫస్ట్ రిఫరెన్సెస్ ఇస్ మై ఫాదర్. సో ఐఎమ్ ఎంటర్ దట్ మై ఫాదర్ నేమ్. And also my father mobile number and after సేవ్ చేస్తున్నాను. తర్వాత నా రిఫరెన్స్ మై మదర్ ఎంటర్ చేస్తున్నాను. మా మదర్ కూడా నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 7 కంటిన్యూ క్లిక్ చేస్తాను. సో ఇదంతా ఎంటర్ చేసిన 7 కంటిన్యూ క్లిక్ చేయండి. ఎక్స్ప్లెయిన్ యువర్ 10th 12th అండ్ మీకు మా గురించి ఎలా తెలిసిందని ఎంటర్ చేసింది దేని క్లిక్ చేయండి. అండ్ మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. చేసిన తర్వాత టిక్ బాక్స్ అన్ని రైట్ 7 కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ టిక్ బాక్స్ మీద రైట్ చేయండి మొత్తం. తర్వాత సబ్మిట్ అండ్ పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రీవెరిఫై చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ మెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసి మొత్తం చేసేయండి. అండ్ ఇన్ కేస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కిందన సబ్మిట్ చేయండి అప్లికేషన్ని. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ ఎంటర్ అవుతారు. ఇక్కడ జిఎస్టీ మీద ట్రాన్సాక్షన్ ఫీ పడుతుంది. సో ఇదంతా చూసుకొని పేన మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది. మీ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆప్షన్లోనే మ్యాక్సిమం
బెస్ట్ ఆప్షన్ ఇస్ పేమెంట్, పేటిఎం అండ్ గూగుల్ పే, ఫోన్పే. దాని మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. ఇలా మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, మీరు ఫీ పే చేసినట్టు. అండ్ మీరు వెయిట్ చేయాలి, ఇంకొక మెయిల్ కూడా వస్తుంది ఇలా మీ అప్లికేషన్ సబ్మిట్ చేసినందుకు కూడా. అండ్ మీరు వెయిట్ చేయాలి ఒక టూ డేస్ మీకు ఓచర్ కోడ్ రావడానికి. కానీ నా కేసు అయితే ఒక 2-3-4 అవర్స్ నాకు 4 hours later. ఇలా మీకు ఒక కోడ్ వస్తుంది. ఇక్కడ 2 డేస్ అని చెప్పారు కానీ నాకైతే 4 అవర్స్లో వస్తుంది ఈ కోడ్ అండి. అండ్ దీని తర్వాత శాట్ ఎగ్జామ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ కాలేజ్ బోర్డులోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ శాట్ అండ్ ఎగ్జామ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ registrations you take admission ticket like this, and yeah, that's how you are applying your SAT exam. All the best to your exam and see you in next video. Bye.